మార్చి నెల స్టార్టింగ్ లోనే ఎండలు రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేస్తున్నాయి. ఇంకా వేసవి సీజన్ పూర్తిగా మొదలు కాకముందే ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 39 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో 40 డిగ్రీల మార్కు దాటే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. పెరుగుతున్న ఎండలతో జాగ్రత్తగా ఉండాలంటున్న సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో మోనికా ఫేస్ టు ఫేస్. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 అయిందంటే చాలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి జనం భయపడుతున్నారు. ఇక మిట్ట మధ్యాహ్నం ఎవ్వరు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఎండలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీస్ కూడా దాటింది. మరి ప్రజెంట్ వెదర్ కండిషన్ ఎట్లా ఉంది, రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు వెదర్ ఆఫీసర్ మనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా మార్చి మొదటి వారంలోనే ఈ తర ఎండలు ఉంటే రానున్న మే కావచ్చు, ఏప్రిల్ చాలా పీక్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఏ ప్రాంతాలలో అధికంగా రికార్డులు నమోదయ్యాయి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణం అనేది రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. గత 2 రోజులతో పోలిస్తే సుమారు 1.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో సుమారు ఈ రోజు రికార్డ్ అయినటువంటి నమోదైన గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే సుమారు 39.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా భద్రాచలంలో కూడా సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా ఆదిలాబాద్లో విషయానికి వస్తే సుమారు 38 డిగ్రీలు. ఇంకా చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ఇంకా హైదరాబాద్ సిటీ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు సుమారు 1.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగింది. ఒక విధంగా 36.5 డిగ్రీలు సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది సిటీలో కూడా నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. ముఖ్యంగా ఎండతో పాటు వేడి గాలులు కావచ్చు, రాత్రి అవ్వంగానే ఉక్కపోత, ఇవి ఎట్లా ఉన్నాయి? గాల్లో తేమ శాతం ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రత పెరగడంతో పాటు ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో ఫిబ్రవరి నాటికల్లా కూడా గాల్లో ఉన్నటువంటి మార్పు అనేది కూడా మనం గమనించవచ్చు. అప్పటి వరకు కూడా ఈశాన్య గాలులు అనేవి రాష్ట్రంలో వీచేటువంటివి ఒక్కసారిగా యొక్క గాలిలో అనిశ్చితి, అంటే ఒక విధంగా 2 వ్యతిరేక దిశల్లో గాలి రావడం, అంతేకాకుండా గాల్లో ఉన్నటువంటి తేమ తగ్గడం అనేది కూడా మనం చూడొచ్చు. సో ఎప్పుడైతే గాల్లో తేమ తగ్గుతుందో మనకి ఒక విధంగా ఉక్కబోత వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది ఉంటుంది. సో ఇప్పటికే ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. రానున్న 2-3 రోజుల్లో కూడా ఎండ తీవ్రత అనేది ఉష్ణమండల తీవ్రత అనేది క్రమేపీ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి తగ్గట్టుగా ఈ యొక్క గాల్లో ఉన్నటువంటి తేమ శాతం కూడా ఒక విధంగా గరిష్టంగా 70% ఉన్నప్పటికీ కూడా కనిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 40% వరకు కూడా కనిష్టంగా కూడా గాల్లో తేమ అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా రానున్న 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అనేది క్రమేపీ ఇప్పటికే పెరగడం అనేది చూసాము. దక్షిణ జిల్లాల్లో కూడా పెరిగినప్పటికీ కూడా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా దాదాపు తగ్గుదల అనేది కూడా కనిపిస్తుంది. అంటే ఒక విధంగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో వ్యత్యాసం అనేది ఒక విధంగా మనం స్పష్టంగా చూడొచ్చు. సో మార్చ్ మొదటి వారంలోనే ఈ తరహా ఎండలు ఉంటాయి. ఇక నెక్స్ట్ కమింగ్ డేస్ చాలా పీక్గా చెప్తుంటారు కదా, ఈ ఇయర్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? పోయిన ఏడాది మార్చికి ఈ ఏడాది మార్చికి ఎట్లా ఉంది రికార్డ్ అనేది? సంవత్సరం కూడా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నాటికల్లా కూడా మనకి 39 డిగ్రీలు అనేది నమోదైనటువంటి గణాంకాలు చూసాము. సో ఒక విధంగా గత సంవత్సరం ఫిబ్రవరి నెల అనగానే ఎప్పుడు ఈ యొక్క మనకి ఒక విధంగా చరిత్ర పుట్టుకలో ఎక్కిందనే చెప్పొచ్చు. ఎవరు రికార్డెడ్ వాల్యూస్ అనేవి గత సంవత్సరం ఫిబ్రవరిలోనే 39 డిగ్రీలు అనేది నమోదవని చూడొచ్చు. సో మార్చి నెలకు కూడా చూసుకున్నట్లయితే సుమారు మార్చి నెలలో మనకి చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగింపు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో క్రమేపీ ఎండ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క 39 డిగ్రీలు కూడా దాటే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. సాధారణంగా కొన్ని సందర్భాలు చూస్తుంటాము, సడన్గా ఒకసారి ఎండలు కనిపించిన తర్వాత మళ్ళీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తుంటాయి కదా. ఇంకా ఈసారి ఎండాకాలంలో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, వర్షాకాలం ఎండ అయిపోయినట్టేనా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రతతో పాటు వర్షం కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చ్, ఏప్రిల్, మే అయితే మనం ఈ యొక్క మాసాలు ఏవైతే చెప్తున్నామో ఈ యొక్క 90 రోజుల వ్యవధిలో మనకి ఇటు ఎండ తీవ్రత అలాగే గాల్లో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడంతో పాటు ఈదుడు గాళ్ళ ప్రభావం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు ఎప్పుడైతే ఎండ తీవ్రత ఎండవేడి వాతావరణం మనకి కనిపిస్తుందో ఆ సమయంలో
నల్లటి కారు మబ్బులు అనేవి ఆకాశంలో కనిపించడం, వీటితో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ళు అనేవి మనకి స్పష్టంగా కనిపిస్తుంటాయి. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈ సంవత్సరం కూడా సర్వసాధారణంగా ఈ యొక్క ఎండాకాలంలోనే మనం తరచుగా చూస్తుంటాము. ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇటు వ్యవసాయ శాఖకే కాకుండా ఆయా రంగాలకు కూడా తీరని నష్టం అనేది ఎండ తీవ్రత పెరిగేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కానీ ఇంకా పరికరాలన్నీ కూడా కూల్ చేయడంతో అనేది కూడా ఒక సవాల్తో కూడుకున్నది. కాబట్టి ఇటు రైతాంగానికి కనుక చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు పంటకి కావాల్సినటువంటి తేమను వాళ్ళు అందించి ఉండాలి. కాబట్టి ఇటు పంటలకు రైతులకు కూడా ఒక సవాల్తో కూడినటువంటి అంశంగా చెప్పొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే వర్షం కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడైతే ఎండవేయడం వాతావరణం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఒక విధంగా తేలికపాటి వర్ష సూచనలు కనిపించే అవకాశం కనిపిస్తుంటుంది. కెంపసన్ సిద్దికితో మోనికా, హైదరాబాద్.